అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఏపీ తెలంగాణని మరో తుఫాను కలిచివేస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో దాదాపు 100 మంది పైగా చనిపోయిన ఈ తుఫాను ద్వారా ఇప్పుడు వేగంగా ఏపీ తెలంగాణ వైపు కదులుతోంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు తుఫాను ఎంత భీకరంగా ఉందో. ఆ గాలులు కావచ్చు, దాని ఎఫెక్ట్. ఇప్పటికే శ్రీలంకలో తుఫాను వల్ల 100 మందికి పైగా మరణించగా చాలా మంది గల్లంతయ్యారు. ఇప్పుడు ఇది భారత్ వైపు దూసుకొస్తోంది. ఈ తుఫాను నవంబర్ 30 తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీరాలను తాకే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ నివేదిక ప్రకారం దిత్వా తుఫాను గత 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. నవంబర్ 30 వరకు తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో ఇప్పటికే తమిళనాడు కూడా వర్షాలు గట్టిగా కురుస్తున్నాయి. నవంబర్ 29 నుంచి ప్రాంతాల్లో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీ, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నవంబర్ 30న దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో, రాయలసీమల్లో అతి భారీ వర్షాలు కూడా ఉంటాయి. కేరళలో 29న భారీ వర్షాలు, అలాగే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 29, 30న ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ అధికారులు చెప్తున్న పరిస్థితి. అండ్ భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పుదుచ్చేరి, కడలూరు, మిలాడతురై, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా నవంబర్ 30న తమిళనాడు, ఏపీకి రెడ్ అలర్ట్ ఇష్యూ చేశారు. ఏపీలోని తిరుపతి, చిత్తూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తమిళనాడు, పుదుక్కొట్టై, తంజావూరు, తిరువాంగూర్, నాగపట్నం, చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూర్, రాణిపేట్ తదితర జిల్లాలు, కారైకల్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు శ్రీలంక ఎదుర్కొంటున్న ఈ సంక్షోభ సమయంలో మానవతా సహాయం అందించడానికి భారత్ ముందుకొచ్చింది. ఆపరేషన్ సాగర్ బంద్ను ప్రారంభించేసింది. సో ఇప్పటికే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో నవంబర్ 29న వెళ్లాల్సిన అనేక విమానాలు కూడా రద్దు చేయబడ్డాయి. ఇండిగో ఎయిర్లైన్స్ తమ విమాన సేవలకు అంతరాయాలు ఏర్పడవచ్చని కూడా హెచ్చరించింది. ట్వీట్ కూడా చేసింది ఇండిగో ఎయిర్లైన్స్. ఇటు ఎయిర్ ఇండియా కూడా ఒక ట్వీట్ చేసింది. సో దిత్వా తుఫాన్ కారణంగా ఫ్లైట్లు రద్దయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా ఎయిర్ ఇండియా ట్వీట్ చేయడం జరిగింది. అండ్ దిత్వా తుఫాన్ కారణంగా దక్షిణ మధ్య రైల్వే నవంబర్ 28, 29 అంటే ఇవాళ రేపట్లో పలు రైళ్లను కూడా రద్దు చేసింది. మనం గతంలో చూసుకోవచ్చు ఆ తుఫాను ఏపీని ఎంతో ఇబ్బంది పెడుతుంది అనుకున్నారు. బట్ ఏపీ చాలా అలర్ట్ అయింది ఆ విషయంలో. సో దానివల్ల కొంచెం డ్యామేజ్ అనేది చాలా తక్కువ, అండ్ డెత్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. ఎక్కడో 1 or 2 పీపుల్ చనిపోయారు తప్ప ఏపీలో ఎక్కువ డెత్ రేట్ కావచ్చు, ఎక్కువగా ఆ యొక్క ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ మనం ఎక్కడ చూడలేకపోయాం. కానీ ఏదైనప్పటికీ బంగాళాఖాతంలో ఏర్పడిన శక్తివంతమైన దిత్వా తుఫాన్ తీవ్రత పెంచుకుంటూ వేగంగా భారత తీరాల వైపు దూసుకొస్తుంది. ఇప్పటికే శ్రీలంకలో తీవ్ర ప్రభావం చూపిన ఈ తుఫాన్ అక్కడ భారీ వర్షాలు, ఈదురుగాలులతో జనజీవనాన్ని నిజంగా అతలాకుతలం చేసేసింది. ప్రస్తుతం ఈ తుఫాన్ ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంకలోని తూర్పు తీర ప్రాంతాల్లో ఆ యొక్క సమీపంలో కొనసాగుతుంది. ట్రింకోమాలికి సుమారు అంటే ట్రింకోమాలికి అనేది ఒక ఏరియా నేమ్ అనమాట అది. సో సుమారు దానికి 90 కిలోమీటర్ల దూరంలో, కలోవాకు దాదాపు 170 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ నుంచి చాలా బలంగా భారత్ వైపు వస్తుంది. భీకర యొక్క గాలులు కావచ్చు, ఆ యొక్క ఏదైతే సముద్రంలో ఒక గుంటలాగా ఏర్పడుతుంది కదా. సో మనం ఒకసారి చూసుకోవచ్చు విజువల్లో ఎంత దారుణంగా కదులుతుందో. ఇది భారత్ వైపు వస్తుంది. అండ్ ఇదే సమయంలో మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కూడా తుఫాన్కు బలాన్ని చేకూరుస్తుంది. సో అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడితే ఎలా ఉంటుందో, సో అలాంటి సిచ్యువేషన్ అనమాట. ఓ పక్క అల్పపీడనం, మరో పక్క తుఫాను. సో ఏపీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఇమాజిన్ చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తమిళనాడు అట్టుడికిపోతోంది, ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం ఇది తమిళనాడుకి కరకల్కి 270 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 380 కిలోమీటర్లు, అండ్ చెన్నైకి సుమారు 400 కిలోమీటర్లో ఈ తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. అయితే ఇవాళ సాయంత్రం అంటే శనివారం సాయంత్రం కానీ ఆదివారం తెల్లవారుజామున కానీ ఇది ఉత్తర వాయు దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి అలాగే
దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల తీరాన్ని తాకే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. సో తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో వర్షాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. రానున్న 5 రోజుల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలు అలాగే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. సో ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా, ఇంకా తిరుపతి, సత్యసాయి, అనంతపురం, కడప, ప్రకాశం, బాపట్ల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా ఉంది. అండ్ కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు సో అధికారులు. సో తుఫాన్ గాలుల వేగం గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల్లో తీవ్ర గాలులు వీచే సూచనలు కూడా ఉన్నాయి. సో దీని ప్రభావంతో సముద్రం అలజడిగా మారనుంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎట్టి పరిస్థితులను వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ కఠిన హెచ్చరికలు జారీ చేస్తోంది. సో భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ, అక్కడ ఏపీ ప్రభుత్వం కానీ గతంలో ఏపీ ప్రభుత్వం ఆ యొక్క తుఫాన్ నేపథ్యంలో ఎంత చర్యలు తీసుకుందో, అధికారులు మొత్తం కూడా రోడ్ల మీద ఉన్నారు. సో ప్రజలు ఇళ్లలో ఉంటే అధికారులు రోడ్ల మీద ఉండి చాలా నీట్గా ఆ యొక్క గవర్నెన్స్ ద్వారా, రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎంత కష్టపడ్డారో ఏపీ ప్రభుత్వం మనం చూసాం. సో తీర ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ కూడా చేపట్టారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేసింది కేంద్రం. అవసరమైతే తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. సో విద్యుత్ సరఫరా కావచ్చు, తాగునీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా కూడా ముందే జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. ఒక రకంగా ఈ తుఫాను ఒకే తుఫాన్ అనుకుంటే, ఓన్లీ ద్విత్వ తుఫాన్ అనుకుంటే ఓకే, అది గ్రౌండ్కి చేరేంత వరకు కొంచెం బలహీనపడుతుంది అని ఒక హోప్ ఉండేది. కానీ దీనికి తోడు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. సో ఈ తుఫాన్కి ఈ అల్పపీడనం తోడైతే సో ఇంకా సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. దాని ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇటు ఏపీ కావచ్చు, తెలంగాణ జిల్లాల మీద చాలా గట్టిగా పడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి, అలర్ట్ అవుతున్నాయి. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రత్యేకంగా అధికారులు ఫోకస్ పెట్టారు. సో గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే లాస్ట్ టైం తుఫాన్ ఎదుర్కొన్న ప్రాంతాలు ఏవి, సో ఈసారి ఒక తుఫాన్ ఏమన్నా దిశలు మార్చుకొని కదిలే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యం ఇటు ప్రభుత్వానికి కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు. సో ఎందుకంటే ఇప్పటికే చాలామంది మత్స్యకారులు సముద్రంలో ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక అఫీషియల్ మెసేజ్ని అయితే ఇటు ఐఎండీ అధికారులు కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే శ్రీలంక వరకు తమిళనాడు జాలర్లు వెళ్తారో, ఇటు బంగ్లాదేశ్ వరకు మన వైజాగ్ నుంచి, మచిలీపట్నం నుంచి జాలర్లు వెళ్తారో వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పిస్తున్న సిచ్యువేషన్. సో ఏదైనప్పటికీ ఇటు ప్రజా రవాణా కుంటుపడకుండా, లైక్ ఎయిర్లైన్స్ కావచ్చు, ఇటు ట్రైన్స్ కావచ్చు, సో వాటన్నిటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న పరిస్థితి. సో అంటే ఒకవేళ తుఫాన్ వచ్చిన తర్వాత ఆర్టీసీ ఏమన్నా రూట్స్ చేంజ్ చేసే అవకాశం ఉంది. సో అప్పటి వరకు అంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కావచ్చు, లేకపోతే దక్షిణ మధ్య రైల్వే, ఎందుకంటే ఇది తమిళనాడు, ఇటు ఏపీ, తెలంగాణకి ఎఫెక్ట్ అయ్యే ఇది కాబట్టి, సో ఇలాంటి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే నుంచి ఇటు తమిళనాడు కావచ్చు, ఏపీలో, తెలంగాణలో చాలా ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం. ఏదేమైనప్పటికీ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ అల్పపీడనం కూడా తుఫాన్కు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ప్రస్తుతం ఇది కరైకల్కు 270 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 380 కిలోమీటర్లు, చెన్నైకి 400 కిలోమీటర్లో కేంద్రీకృతమై ఉంది. అయితే ఇవాళ సాయంత్రం కానీ లేకపోతే తెల్లవారుజామున, ఆదివారం రేపు పొద్దున్నే తెల్లవారుజామున ఇది దిశను మార్చుకునే అవకాశం ఉంది. ఇది కనుక తుఫాన్ కనుక దిశను మార్చుకుంటే మనకి అంత పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు తెలుగు రాష్ట్రాలకి పర్టికులర్గా. సో ఆ ఎఫెక్ట్ బంగ్లాదేశ్ వైపు వెళ్ళే అవకాశం కూడా ఉంది.